హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినిలక్స్ అండి. మా ఇంట్లో స్వీట్ అయితే చాలా ఎక్కువ తింటారండి. నాకు కూడా స్వీట్ అంటే చాలా ఇష్టమనమాట. ఇంక ఇంట్లోనైతే బ్రెడ్ అయితే ఉందండి. బ్రెడ్‌తో అయితే నేను ఇంక గులాబ్ జాములు అయితే చేద్దాం అనుకున్నాను. ఒక 6 బ్రెడ్ ముక్కలైతే తీసుకొని ఇలాగ ఎడ్జెస్ అయితే కట్ చేసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నాక కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ అలాగా మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. వేరే కళాయిలోనైతే ఒక కప్ అయితే షుగర్ వేసుకొని 1.5 కప్ అయితే వాటర్ అయితే వేసుకున్నానండి. వేసుకొని పాకం వచ్చే వరకు మనం మరీ తీగ పాకం అయితే అవసరం లేదనమాట. గులాబ్ జామ్ కాబట్టి కొంచెం పాకం వస్తే చేతికి అంటుకున్నట్టు వస్తే సరిపోతుంది. ఒక స్పూన్ అయితే యాలకుల పొడి అయితే నేను వేసుకున్నానండి. వేసుకున్నాక చూడండి ఇలా మనకి చేతి మీద మనం వేసినప్పుడు ఇలాగ అంటుకుంటే సరిపోతుందనమాట. ఇంకా నేనైతే పాకం అయిపోయింది. పక్కనైతే పెట్టేసుకున్నాను. మనం ముందల కలిపి పెట్టుకున్నాం కదండీ! వాటినైతే నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నానండి. చూసారు కదా! ఇలా ఉండలుగా అన్నీ చేసేసుకున్నాననమాట. నేను కొంచెం బ్రెడ్డే తీసుకున్నాను కాబట్టి ఎన్ని అవ్వలేదండి. కొంచెం అయ్యాయి. వేరే కళాయిలోనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్కటైతే అందులోనైతే ఆయిల్ హీట్ ఎక్కాక బ్రెడ్‌వైతే వేసుకున్నాననమాట. ఇంకా అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిపోతే సరిపోతుంది. ఆ తర్వాతైతే మనం ముందలేంచి పాకం తీసి పెట్టుకున్నాం కదండీ! అందులోనైతే వేసుకోవాలి. నేనైతే ఇలా తీసేసి వేరే బౌల్‌లోకి వేసుకొని అందులోనైతే పాకం అయితే వేసుకున్నాననమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది. సేమ్ మనం గులాబ్ జాములు తిన్నట్టే ఉంటుందండి. టేస్ట్ కూడా అలాగే అనిపిస్తుందనమాట. ఇలా సింపుల్‌గా బ్రెడ్‌తో అయితే గులాబ్ జాములు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.